Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. నేను ఆల్రెడీ 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాను. ఈ వీడియో నుంచి 25 ఎంపీ పార్లమెంట్ పరిధిలోని ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చూద్దాము. ఫస్ట్ రాయలసీమలోని 8 ఎంపీ సర్వేలు ఈ వీడియోలో చూద్దాము. మొత్తం కూటమి పరంగా చూసుకుంటే టీడీపీ వాళ్ళు 6 ఎంపీ సీట్లు పోటీ చేస్తా ఉన్నారు. బీజేపీ 2 ఎంపీ సీట్లు పోటీ చేస్తా ఉంది. జనసేన ఇక్కడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేయట్లేదని చెప్పొచ్చు. ఇంకా వైఎస్ఆర్సీపీ మొత్తం 8 పోటీ చేస్తా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తా ఉన్న కారణంగా ఈ నియోజకవర్గంలో కడపలో యాక్చువల్లీ వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తున్న కారణంగా అక్కడ కూడా పోరు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఫస్ట్ మనం చూస్తే కర్నూలు నియోజకవర్గం నుంచి బివై రామయ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. పంచలింగాల నాగరాజు గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. యాక్చువల్లీ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు. కర్నూలు తప్ప మిగతా 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్నూలులో కూడా ఈ మధ్య ఎన్డీఏతో పొత్తులో కారణంగా కొద్దిగా ముస్లిం ఓటు కన్నా వైఎస్ఆర్సీపీ రాగట్టగలిగితే అది కూడా వైఎస్ఆర్సీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి కర్నూలు మినహా మిగతా 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తూ ఉంది కాబట్టి ఈ కర్నూలు ఎంపీ పార్లమెంట్ పరిధి వచ్చేసి వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నంద్యాలలో పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇంకొక సైడ్ బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తా ఉన్నారు. ఈమె రీసెంట్ గా బీజేపీ నుంచి టీడీపీలోకి జంప్ అయి ఇక్కడ నుంచి టికెట్ సంపాదించారని చెప్పొచ్చు. అక్కడ ఏమేమి అసెంబ్లీ సీట్లు ఉన్నాయని చూస్తే ఆర్లగడ్డ, శ్రీశైలము, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, దోను. ఈ 7 నియోజకవర్గాల్లో ఆర్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యము, నంద్యాల వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉన్నాయని చెప్పొచ్చు. బనగానపల్లె కొద్దిగా వెరీ టైట్ సిచ్యువేషన్ లో ఉంది. దోన్ టైట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది. ఎలా చూసుకున్నా గత ఎన్నికలలో కూడా నంద్యాల పార్లమెంట్ పరిధిలో దాదాపు 2.5 లక్షల ఓట్లతో వైఎస్ఆర్సీపీ జయకేతనం ఎగరవేయడం జరిగింది. ఈసారి కూడా మంచి మెజారిటీతో పోచా బ్రహ్మానంద రెడ్డి గారు తిరిగి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో 5 వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనంతపూర్ విషయానికి వస్తే శంకర్ నారాయణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అంబికా లక్ష్మీనారాయణ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఇక్కడ కూడా. రాయదుర్గము, ఉరవకొండ, గుంటకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్, కళ్యాణ్ దుర్గము. ఇక్కడ కొద్దిగా టఫ్ సీట్ అవుతా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాయదుర్గం వెరీ టైట్ లో ఉంది. ఉరవకొండ కూడా టైట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ టీడీపీకి ఎడ్జ్ లో ఉంది. గుంటకల్ వైఎస్ఆర్సీపీ ఉంది. తాడిపత్రి కూడా టైట్ సిచ్యువేషన్ లో ఉంది. సింగనమల వైఎస్ఆర్సీపీ క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉంది. అనంతపూర్ అర్బన్, కళ్యాణ దుర్గం కూడా వైఎస్ఆర్సీపీ క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉంది. ఈ నియోజకవర్గాల్లో రాయదుర్గము పెద్ద మెజారిటీలు ఎవరికి రాకపోవచ్చు. ఉరవకొండ కూడా పెద్ద మెజారిటీలు ఎవరికి రాకపోవచ్చు. కానీ గుంతకల్లు మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సింగనమల మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణదుర్గం, అనంతపూర్ అర్బన్ కూడా డీసెంట్ మార్జిన్ తో గెలవచ్చు. తాడిపత్రి టైట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని రీజన్స్ చూసుకుంటే ఈ అనంతపూర్ పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీకే ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనము ఈ 3 పార్లమెంట్లు తీసుకున్న వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీలోకి టీడీపీ వెళ్తా ఉందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ బీసీలకి ఎక్కువగా ఎంపీ సీట్లు ఇవ్వడం వల్ల టీడీపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా బీసీలకి సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. లేకుంటే ఇక్కడ నుంచి పవన్ కుమార్ రెడ్డి గారిని కానీ జేసీ పవన్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు ఉండేవి. వాళ్ళు పోటీ చేసింటే ఇంకొద్దిగా ఆసక్తికరంగా మారేదని చెప్పొచ్చు. నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో శాంతా గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. పార్థసారథి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా 7 ఉన్నాయి. రాప్తాడు, మడకసిర, హిందూపూరు, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి. ఈ నియోజకవర్గాల్లో రాప్తాడులో వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉంది. మడకసిరలో ప్రస్తుతం త్రిముఖ పోరు నెలకొందని చెప్పొచ్చు. రఘువీరారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా తిరుగుతా ఉన్నారు. కానీ స్వల్ప మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాను. హిందూపూరు మంచి మెజారిటీతో బాలకృష్ణ గారు గెలిచే సీట్ కాబట్టి ఆ మార్జిన్ ఇక్కడ ఎంపీ సీట్లో కూడా బలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెనుగొండ విషయానికి వస్తే పెనుగొండ కూడా టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
పుట్టపర్తి టైట్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి అవకాశాలున్నాయి. ధర్మవరము ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలవచ్చు. అక్కడ బీజేపీ పోటీ చేస్తా ఉన్న కారణంగా కదిరి కూడా టైట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్‌సీపీ గెలిచే అవకాశాలున్నాయి. సో, నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గం టైట్‌గా ఉన్నప్పటికీ వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి అని చెప్పొచ్చు. ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఎంతసేపున్నా హిందూపూర్, పెనుకొండ నియోజకవర్గాలు క్లియర్ ఎడ్జ్ టీడీపీకి కనిపిస్తున్నాయి గానీ, మిగతా ధర్మవరం గానీ, లేకుంటే పుట్టపర్తి గానీ, రాప్తాడు గానీ, మడకశిర గానీ వైఎస్ఆర్‌సీపీకి కనపడతా ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ మడకశిరకి ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేసే క్యాండిడేట్ ఓడిపోయినా గూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినా గూడా వాళ్ళకు పడే ఎంపీ ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీకి పడే అవకాశాలున్నాయి. సో, ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి ఈ నియోజకవర్గం గూడా వైఎస్ఆర్‌సీపీ కొద్దిగా స్వల్ప మార్జిన్‌తో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ కడప పార్లమెంట్‌కి విషయానికొస్తే అవినాష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా వైఎస్ఆర్‌సీపీ నుంచి తిరిగి పోటీ చేస్తా ఉన్నారు. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ లో చేరి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. భూపేష్ రెడ్డి గారు జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికీ ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పొచ్చు. సో, ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఓట్లు గన వైఎస్ షర్మిల గారు ఎంతవరకు చీల్చగలుగుతారు అనే దానిపైన టీడీపీ రేస్‌లోకి వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా షర్మిల గారికే సపోర్ట్ చేస్తా ఉన్నారని వినపడతా ఉంది. సో, ప్రస్తుతం ఉన్న నా అంచనా ప్రకారం ఈ ఈ నియోజకవర్గంలో కూడా 7 ఉన్నాయి. బద్వేలు క్లియర్‌గా వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది. అక్కడ నుంచి టీడీపీ పోటీ చేసినా ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలిచే సీటు అందులో బీజేపీ పోటీ చేస్తా ఉంది కాబట్టి ఈజీగా గెలుస్తుంది. కడప వైఎస్ఆర్‌సీపీ, పులివెందుల వైఎస్ఆర్‌సీపీ, కమలాపురం వైఎస్ఆర్‌సీపీ, జమ్మలమడుగు కొద్దిగా టైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్‌సీపీ, ప్రొద్దుటూరు టైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్‌సీపీ, మైదుకూరు కొద్దిగా ఇంకా వెరీ టైట్‌లో ఉందని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈజీగా ఈ సీట్‌ని వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్యంగా పులివెందులో ఉన్న కారణంగా పులివెందులోనే దాదాపు మినిమం 70,000-80,000 వేలు ఈజీగా వస్తుంది. ప్లస్ బద్వేల్లో కూడా 40,000 మెజారిటీ వైఎస్ఆర్‌సీపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఆ 2 మెజారిటీలతోనే ఈజీగా 1,00,000 పైన మెజారిటీతో ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్‌సీపీ ఖాతాలోకి పడే అవకాశాలున్నాయి. ఇక్కడ టీడీపీ 3వ స్థానంలో వస్తుందేమోనని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ రాజంపేట విషయానికొస్తే రాజంపేట నుంచి యాక్చువల్లీ మిథున్ రెడ్డి గారికి ఇది నియోజకవర్గం ఈజీగా సీట్ అయ్యేది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు గట్టిగా పోటీ ఇస్తా ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనము రాజంపేట నియోజకవర్గంలో కూడా 7 నియోజకవర్గాలు ఉండడం జరిగింది. సో, రాజంపేట ఈజీగా వెరీ టైట్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్‌సీపీ ఖాతాలోకి వెళ్ళొచ్చు. కోడూరు అక్కడ నుంచి జనసేన పోటీ చేస్తా ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఆ ఎమ్మెల్యే ఆల్మోస్ట్ 5 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆరోసారి ట్రై చేస్తా ఉన్నారు. ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది. రాయచోటిలో కూడా ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలిచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గత 2, 3 వారాల నుంచి ఇక్కడ వైఎస్ఆర్‌సీపీలోకి చేరికలను బట్టి రాయచోటి కూడా ఈజీగా గెలిచొచ్చు. తంబలపల్లి కొద్దిగా టైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్‌సీపీకే ఎక్కువ అవకాశాలున్నాయి. పీలేరు ప్రస్తుతానికి టీడీపీ గెలిచే అవకాశాలున్నాయి. మదనపల్లి వైఎస్ఆర్‌సీపీ గెలవచ్చు. పుంగనూరు ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది. సో, ఈ నియోజకవర్గాలు కూడా దాదాపు ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీకే ఫేవరబుల్ అవుతా ఉన్నాయి. ఇంకా ఇక్కడ బీజేపీ సింబల్ కూడా కొద్దిగా నెగెటివ్ అని చెప్పొచ్చు. సో, ఎలా చూసుకున్నా గత ఒక 2, 3 వారాల నుంచి వైఎస్ఆర్‌సీపీలో చేరికలు కావచ్చు, మిథున్ రెడ్డి గారికి ఉన్న సంస్థాగత బలం కావచ్చు, ప్లస్ అన్ని సామాజిక వర్గాల పరంగా గానీ ఏ రకంగా చూసుకున్నా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీకి ఎక్కువగా ఫేవరబుల్ అవుతా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ చిత్తూరులో రెడ్డప్ప గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. దగ్గుమల్ల ప్రసాదరావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా 7 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి. చంద్రగిరి ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలిచే సీట్ అవుతుంది. నగరి ఇప్పుడు వెరీ టైట్ సిచ్యువేషన్‌లో ఉందని చెప్పొచ్చు. టీడీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. రోజా గారు ఈసారి ఎదురీదుతా ఉన్నారని చెప్పొచ్చు. గంగాధర్ నెల్లూరు ఈజీగా వైఎస్ఆర్‌సీపీ గెలిచే సీట్ అవుతుంది. చిత్తూరు కూడా వైఎస్ఆర్‌సీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. పూతలపట్టు కొంచెం వైఎస్ఆర్‌సీపీకే అవకాశాలున్నాయి. పలమనేరు టైట్ సిచ్యువేషన్‌లో ఉందని చెప్పొచ్చు. కుప్పము ఈజీగా టీడీపీ గెలిచే సీట్ అవుతుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు ఆయన మార్జిన్ రాబట్టగలుగుతారు? ఆయన ఒకవేళ 50,000 ఓట్లతో, 60,000 ఓట్లతో అలా గెలిస్తే కుప్పం సీటు చిత్తూరు సీటు టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం 2004 నుంచి చూసుకున్నా ఆయన మార్జిన్ ఎవ్రీ ఎలక్షన్‌కి తగ్గుతా వస్తా ఉందని చెప్పొచ్చు. ఈసారి గత 2019లో 29,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఒకవేళ ఆ మెజారిటీని నిలుపుకున్నా ఈసారి సీట్ టైట్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆ మార్జిన్ పెంచుకొని దాన్ని 40,000, 50,000 వరకు తీసుకెళ్తే అప్పుడు టీడీపీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి ఇది టైట్ సిచ్యువేషన్‌లో అయినా వైఎస్ఆర్‌సీపీ స్వల్ప మార్జిన్‌తో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ తిరుపతిలో మద్దెల గురుమూర్తి గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి
ఈ వరప్రసాదరావు గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో తిరుపతిలో వాళ్ళకేంటంటే తిరుపతి ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన పోటీ చేస్తా ఉంది. బీజేపీ క్యాండిడేట్ పార్లమెంట్ క్యాండిడేట్. సో టీడీపీ వాళ్ళకి మంచిగా టీడీపీ సింబల్‌కి ఓట్లేసే ఛాన్స్ మిస్ అయినారని చెప్పొచ్చు. ఇక్కడ ఎలా చూసుకున్నా ఈ సీట్ వచ్చేసి వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సర్వేపల్లి క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్‌సీపీ, గూడూరు వైఎస్ఆర్‌సీపీ, సూలూరుపేట వైఎస్ఆర్‌సీపీ, వెంకటగిరి టఫ్ ఉంది గానీ వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. తిరుపతి వెరీ టైట్ సిట్యుయేషన్‌లో ఉంది. శ్రీకాళహస్తి కూడా వెరీ టైట్ ఉంది. సత్యవేడు కూడా వైఎస్ఆర్‌సీపీ గెలిచే అవకాశాలున్నాయి. సో ఈ కాన్స్టిట్యుయెన్సీలో 3 ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక సర్వేపల్లి క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్‌సీపీకి ఉన్నాయని చెప్పొచ్చు. వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి కొద్దిగా టైట్ సిట్యుయేషన్‌లో ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలిచినా పెద్ద పెద్ద మార్జిన్ వచ్చే అవకాశాలు లేదు. ఒకవేళ టీడీపీ గెలిచినా లేకుంటే వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్లు గెలిచినా భారీ మెజారిటీలతో గెలిచే అవకాశాలు లేదు. అందుకని ఈ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా టీడీపీ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. సో నా అంచనా ప్రకారం వైఎస్ఆర్‌సీపీకి 8కి 8 గెలిచే అవకాశాలున్నాయి. ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వేవ్ గన బలంగా ఉంటే హిందూపూర్, చిత్తూరు మినహా మిగతా 6 సీట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది. ఇప్పుడు వేవ్ అట్లా 2 పార్టీలకు వేవ్ ఏం లేకపోతే 8కి 8 సీట్లు వైఎస్ఆర్‌సీపీ గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. మీ నంబర్ ఏంటిదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.